హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఆల్రెడీ దొన్నె బిర్యానీ రెసిపీ పెట్టుండే. సో దానికి కాంబినేషనే ఈ చికెన్ ఫ్రై రెసిపీ అండ్ చాలా బాగుంటుంది. కంపల్సరీ రెండు కలిపి టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది. సో నేను అక్కడ 1 కేజీ చికెన్ తెచ్చుకుండే. సో దాంట్లోనే ఒక 1/2 కిలో చికెన్ సో పక్కన పెట్టేసుకొని, సో దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సో 1 స్పూన్ గరం మసాలా, సో ఇవన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే చికెన్ మంచిగా వాష్ చేసేసి కొంచెం తడి లేకుండా కాసేపు అలా ఆరనివ్వండి. దాని తర్వాతనే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ మీరు ఎంతవరకు తింటారో కారం, మీ రుచికి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి. అండ్ 1/2 స్పూన్ పసుపు. సో కారం, సో మీరు ఇంట్లోదే ఫుడ్ కలర్ అయితే చాలా అవాయిడ్ చేసేయండి. సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడలేదు. సో కలర్ రావడానికి అది ఏం లేదు. ఆశీర్వాద్ కారం పొడి 1 స్పూన్ వేసిన అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం కలర్ ఎక్కువగా నచ్చింది, కానీ అది మంచిదే అనిపించింది నాకైతే. సో అందుకని ఇలా యూజ్ చేస్తున్న ఫ్రైలోకి అలాంటి వాటిలో కంపల్సరీ ఆశీర్వాదం కారం పొడి కంపల్సరీ వేసుకోండి. అండ్ ఇక్కడైతే సో అన్నీ ముక్కలకన్నీ పట్టేలా సో మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. సో నేను కంపల్సరీ ఇంట్లో ధనియాల పౌడర్, గరం మసాలా ప్రిపేర్ చేసిన ఎవరెస్ట్ వాళ్ళ చికెన్ మసాలా కంపల్సరీ యూజ్ చేస్తాను. అది ఫ్లేవర్ బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక ప్యాకెట్ అంతా సో నేను వేసేస్తాను అనమాట. సో కర్రీలోకైనా ఫ్రైలోకైనా సో ఇలా అన్నీ ముక్కలకన్నిటికీ పట్టేలా చూసుకోవాలి. సో అన్నిటికీ మంచిగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ పర్లేదు. ముక్కలన్నిటి కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. సో కలిపేసుకున్నాక ఏంటంటే 1 స్పూన్ పెరుగు. సో చూపించాను కదా, ఇలా ముక్కలకి పట్టేలా అనిపించవచ్చు. కలర్ అసలు వేయలేదు. సో మేము కలర్ అసలు లేదు కూడా మా ఇంట్లో. నేను ఇక్కడ అయితే 1 స్పూన్ పెరుగు వేసిన, 1 నిమ్మకాయ సైజు చెక్క, సో అది కూడా కట్ చేసి పెట్టేసుకోండి. సో ఇది కలిసి ఇలా మంచిగా ముక్కలన్నీ కలిపేలాగా కలుపుకొని, సో ఇదైతే మినిమం ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి ముక్కలు కలపడానికి. ఎందుకంటే అన్ని జాయింట్లకి పీసెస్లు కలపాలి. సో మసాలా అంతా పట్టాలి. సో వేసిన పెరుగు కూడా యాడ్ అవ్వాలి. సో ఇలా మనం ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ వేసుకుంటే సరిపోతుంది. బయటకి అయితే 1 అవర్ కంపల్సరీ మ్యారినేట్ చేసుకోవాల్సింది. ఒక పెద్ద సైజు నిమ్మకాయను కూడా ఇలా కట్ చేసుకొని రెండు ముక్కలని అయితే దీంట్లో వెండేసుకోండి. ఎందుకంటే నిమ్మకాయ స్మూత్నెస్ వస్తుంది, ముక్క మంచిగా ఉడుకుతుంది అండ్ మసాలా కూడా మంచిగా దిట్టంగా ముక్కలకు పడతాయి అన్నమాట. సో మ్యాగ్నెట్ అయిన తర్వాత సో అయిందా లేదా అనేది చెక్ చేసిన అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న ఫ్రిడ్జ్లోనే పెట్టండి. సో అప్పుడే బాగుంటుంది. సో ఇక్కడ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ సో హీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెసిపీ అంతా చికెన్ ఫ్రై అంతా కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే ముక్క ఉడకదు, సగం ఉడకదు అనమాట. సో అందుకనే ముక్క అనేది ఉడకాలి, పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయినాక సో నేను 2 భాగాలు చేసుకున్నా. ఫస్ట్ ఒక రౌండ్, సెకండ్ ఒక రౌండ్ అలా వేసుకున్నాను అనమాట. ఇదైతే ముక్కలు వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా సో గంట కూడా మంచిగా తీసేసుకోండి. కుచ్చుకుంటే మా ముక్కలన్నీ కింద ఊడేలా కాకుండా. సో అండ్ ఒకవైపు కాలిన తర్వాత అంటే ఒక 50% కాలిన తర్వాత, ఒక సైడ్ ఒక 50% కాలిన తర్వాత ఇంకొక సైడ్ మార్చుకోవాలన్నమాట. అలా ముక్కల్ని ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మెత్తటి ముక్కలే కాబట్టి సో తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇలా మసాలా అంతా పోకుండా మంచిగా టేస్టీగా ఉండాలంటే ఒక 50% సో ఒక సైడ్ కాలాలి, ఇంకొక 50% ఇంకొక సైడ్ అనమాట. నేను ఇప్పుడు మనం ఒక 80% ఫ్రై చేసుకున్న తర్వాత సో రెండో వాయి వేసుకుంటాం కదా, అది కూడా 2 కలిపి ఇంకొక 20% అనేది డీప్ ఫ్రై చేసుకుంటాం. సో కొంచెం చిన్నగా ఒక్కొక్క ముక్క సో తిప్పుతూ అండ్ మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 80% పీసెస్ ఫ్రై అయినాకనే సో సెకండ్ టర్న్ వేసేసుకోవాలి. సో ఇంకా మాడింది కదా అంటే బాగా ఫ్రై అయింది కదా ఇంకొకసారి, ఎందుకంటే సో లోపల వరకు అయితే ఓకే, బట్ బాగానే ఉడికినాయి. బట్ ఇంకొక 20% ఉడికితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, ఎప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట. అంతే తేడా డీప్ ఫ్రైకి. సో మనకి చికెన్ ఫ్రై అనేది కొంచెం పీసెస్ అనేది గట్టిగా ఉండాలి. సో నేను సెకండ్ టర్న్ ఆయిల్ కూడా సో వేసేసిన అనమాట. సో హీట్ అయిన ఆయిలే కాబట్టి సో దెబ్బ వేసేసుకోవచ్చు. 1/2 కిలో చికెన్ ఎంతసేపు పడుతుంది చెప్పండి వేయడానికి. సెకండ్ రౌండ్ వేస్తున్నాం కాబట్టి అక్కడ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవుతుంది, ఒక 50% తొందరగా మగ్గిపోతుంది అనమాట. సో అందుకనే సో అక్కడే ఉండి సో మసాలా అంతా పోకుండా, అంటే ఫస్ట్ రౌండ్ కలర్ అంటే మనం ఫ్రై చేసిన ఆయిల్లో సో బయట చేసిన ఇంత కలర్ ఉంటుంది. సో తేడా ఏమీ లేదు. సో అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా పర్లేదు. ఇలా ఒక హాఫ్
సో ఆ పావు కిలో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నా పర్లేదు అనమాట. ఇలా నేను చేసిన పీసెస్ చికెన్ ఫ్రై చాలా బాగా కుదిరినాయి అనమాట. ఇలా మెత్తగా ఉండకుండా మనం కావాల్సిన పీస్ ఏంటంటే గట్టిగా ఉండాలి. సో అప్పుడే చాలా బాగుంటుంది. ఆల్రెడీ టేస్ట్ చేసామన్నమాట, చాలా బాగుంది. సో మస్తు కుదిరింది. ఆ రెసిపీకి ఈ ఫ్రై కంపల్సరీ ఉండాలనిపించింది. కష్టపడైనా సరే వండుకోవాలి తినాలంటే. సో మంచిగా డీప్ ఫ్రై అవుతుంది. సో దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది. కానీ మనం చేసే రెసిపీ అంటే దొన్నె బిర్యానీ కాబట్టి అవి అవసరం లేదు. సో ఇలా మళ్ళీ ఒక 20% ఫ్రై చేసుకోవాలి పీసెస్ని. సో 20% ఫ్రై చేసుకున్నాకే మన రెసిపీ అయిపోయినట్టు అనమాట. సో ఇలా ఒక 20% అయిపోయింది. సో 100% రెసిపీ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో నచ్చిందా అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్. సో ఇలా ముక్కలన్నీ ఫ్రై అయినాకే సో మనం రెసిపీ అనేది ఇది వేడి తింటేనే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో రెసిపీ అనేది. అండ్ ముక్కలన్నీ అయినాయి. సో మా చిన్నగాడు అయితే ఆల్రెడీ తినేసి 2-3 ముక్కలు. సో బాయ్.